దేవుని వాక్యం తెరుద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 2వ అధ్యాయంలోనే 40 నుండి 42 వరకు చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చివరి వచనం మనం చదువుకుందాం. 47వ వచనం. 46, 47 కలిసి ఉన్న వచనాలు అయినప్పటికీ 47లో చివరి భాగం సరిపోతుంది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో మనము దేవుని సంఘాన్ని గురించిన సంగతుల్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారంలోనే మనం చివరిలో జ్ఞాపకం చేసుకున్నాం. సంఘాన్ని గురించిన విషయాలు స్థానికంగా మనం విన్న తర్వాత సంఘం యొక్క స్థాపన ఎలా ఉంటుందో ధ్యానం చేస్తామని అనుకున్నాం. ఈరోజు మనం అదే సంగతిని దేవుని వాక్యంలో అధ్యయనం చేయబోతున్నాం. సంఘం యొక్క స్థాపన. కొంతమంది రకరకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. సంఘం యొక్క స్థాపన అంటే లేక సంఘం యొక్క ప్రారంభం ఎప్పుడు అంటే కొంతమంది పాత నిబంధన నుండి సంఘం ఉన్నది అని చెప్పేవారు ఉన్నారు. మనం చెప్పుకున్న విషయాలను బట్టి అర్థమవుతుంది. అయినప్పటికీ రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాత నిబంధనలో ఉదాహరణకి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. కాబట్టి అప్పటి నుంచి సంఘం ఉంది అని చెప్పేవారు ఉన్నారు. లేదు, సంఘం క్రొత్త నిబంధనకు సంబంధించింది. క్రొత్త నిబంధనలో యోహాను మొదట బాప్తిస్మ ఇచ్చాడు కాబట్టి అప్పటి నుండి సంఘం ఉంది అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. లేదు, ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించింది కాబట్టి క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ప్రారంభమైందే సంఘము అని చెప్పేవారు మరికొంతమంది లోకంలో ఉన్నారు. మనం చదువుకున్న ఇంతకు ముందున్న భాగాల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు ప్రభువుని గురించి ఒప్పుకోలును తెలియపరిచాడు. కాబట్టి ప్రభువు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి అప్పటి నుండి సంఘం ప్రారంభమైంది అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. సువార్తల్లో ప్రభు ఆయన రొట్టె విరవడాన్ని ప్రభు స్థాపించినట్లుగా మనం చూస్తాం. ప్రభువే మొదట రొట్టెను పాత్రను తీసుకొని రొట్టె విరుచుటను ఇన్స్టిట్యూషన్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అప్పటి నుండి సంఘం ఉంది అని చెప్పేవారు ఉన్నారు. ఇవన్నీ దేవుని వాక్యం యొక్క వెలుగులో మనం పరిశీలిస్తున్నప్పుడు సంఘం యొక్క ప్రారంభం ఖచ్చితంగా ఎప్పటి నుండో మనం చెప్పగలగాలి. కాబట్టి సంఘం యొక్క స్థాపన గురించి మనం ఆలోచన చేయొచ్చు. 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో వేరే వివరాల్లోకి మనం వెళ్లకుండా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు అన్నాడు. ఫ్యూచర్ టెన్స్లోనే మాట్లాడుతున్నాడు. తర్వాత కడతాను అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇంకా ప్రారంభించలేదు, నేను కట్టుదును, భవిష్యత్తులో కడతాను అని చెప్తున్నాడు. ఈ 2వ అధ్యాయం 47వ వచనంలో మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని చదువుతున్న దగ్గర వారితో అన్న దగ్గర సంఘము అనే పదం ఉపయోగించబడింది మూల భాషలో. ఇంగ్లీష్లో కూడా చర్చ్ అని మనం చదువుతాం. ఇక్కడేమో సంఘముతో చేర్చుండెను అని చదువుతున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కట్టుదును అన్నాడు, భవిష్యత్తులో అని చెప్తున్నాడు. ఈ వచనంలో ఏమో సంఘం ఇప్పటికే ఉన్నది, సంఘముతో చేరుస్తున్నాడు అని చదువుతున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో ఒక స్థలంలో సంఘము ప్రారంభమైంది అని మనం గ్రహిస్తున్నాం. ఆ కట్టుదును అని చెప్పిన గొప్ప కట్టడం పాత నిబంధన అంతట్లో మర్మంగా ఉంది అని చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న ఆ గొప్ప మర్మం అది ప్రారంభమైనట్లుగా మనం ఈ మధ్యలోనే దాన్ని మనం కనుగొంటాం. సంఘము ఒక శరీరంతో పోల్చబడింది మనకు తెలుసు. శరీరము యొక్క ఫీచర్స్, శరీరానికి ఉండే లక్షణాలు కొన్ని మనం ఆలోచన చేస్తే ఏముండాలి ఒక శరీరానికి?
జీవం అవసరం, సామాన్యంగా మనం చెప్పుకోవచ్చు. జీవం అవసరం. ఒక శరీరానికి ఇంకా ఏం అవసరం? శిరస్సు కూడా అవసరం తప్పకుండా. ఇది ఒక వ్యక్తి యొక్క శరీరం అని చెప్పాలంటే శిరస్సు అవసరం. శరీరం పూర్తిగా ఎదగకపోయినా సరే మిగిలిన శరీరము అలాగే శిరస్సు కలుపబడి ఉండడం మనం 2 భాగాలుగా మనం చూడొచ్చు. కాబట్టి సంఘము అనే శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు జీవం, దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ జీవాన్ని కలిగించేవాడుగా మనం చూస్తాం. ఆయన వచ్చి సంఘానికి జీవమును ఉత్పత్తి చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో నా యందు విశ్వాసం ఉంచేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి అని ప్రభు చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఇలాగూ చెప్తున్నాడు అని మనం చదివి యేసు ఇంకను మహింపరచబడి ఉండలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు అని మనం చదువుతున్నాం. కాబట్టి జీవజల నదులు ఒకనిలో నుండి పారాలంటే, సంఘంలో జీవం కనబడాలంటే, జీవము కలిగిన శరీరం కనబడాలంటే భూమి మీద పరిశుద్ధాత్మ భూమి మీదకు దిగి రావాలి. జీవజల నదులు పారాలంటే, పరిశుద్ధాత్మ దిగి రావాలంటే యేసుప్రభు మహింపరచబడాలి. ఒకవేళ యేసుప్రభు మహింపరచబడక ముందు సంఘము ప్రారంభమైంది అని చెప్తే శిరస్సు లేని శరీరంగా ఉంటుంది సంఘం. యేసుక్రీస్తును ప్రస్తుతం మనం ఏమని చెప్తామంటే మహిమపరచబడిన శిరస్సు అంట. ఆయన మృతుల్లోంచి లేచి ఆరోహణమై మహింపరచబడిన శిరస్సు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం శరీరము శిరస్సును చదువుకున్న దగ్గరే గమనిస్తాం. చూడండి, 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటును, అధికారం కంటును, శక్తి కంటును, ప్రభుత్వం కంటును, యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటును ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించను. యేసుక్రీస్తు మొదట మృతుల్లోంచి లేవాలి, ఆ తర్వాత ఆరోహణమై పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి తన కుడిపార్శ్వమున ఆసీనుడు కావాలి, ప్రతి నామం కన్నా ఉన్నతమైన నామాన్ని పొందాలి. అప్పుడు ఆయన పాదముల కింద సమస్తాన్ని దేవుడు ఉంచుతాడు. ఆ సంఘాన్ని ఆయనకు శరీరముగా దేవుడు నియమిస్తాడు తండ్రి. ఆయన సంఘానికి ఏమై ఉంటాడు? శిరస్సుగా ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిన తర్వాతనే సంఘము ప్రారంభమవుతుంది. అంత మాత్రమే కాదు, జీవింపజేయాలంటే దేవుని ఆత్మ భూమి మీదకు ఆయన దిగి రావాలి. దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఈ శిరస్సును శరీరాన్ని ఆయన ఐక్యపరుస్తాడు. శరీరంలో యూదులను అన్యులను ఐక్యపరిచేది ఆయనే, శిరస్సుతో కూడా శరీరాన్ని ఐక్యపరిచేది కూడా ఆయనే. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం ఒక వచనం మనం చదువుదాం. ఆ వచనం ప్రాథమికమైంది, మనం దాని ఆధారంగానే ధ్యానం చేయబోతున్నాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 2 వచనాలు. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు గమనిస్తాం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అయిందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. ఒక్క శరీరంలోనికి అని రాసిన దగ్గర ఒకటని రాసి కింద ఒక మాట రాస్తున్నాడు, అది ప్రాముఖ్యమైంది. ఒక్క శరీరముగా ఉండుటకు అని చెప్తున్నాడు. ఒక్క శరీరముగా ఉండాలంటే జరిగిన కార్యాన్ని ఈ వచనంలో మనం చదువుతున్నాం. అదేమంటే ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి అని రాస్తున్నాడు, లేక ఆత్మ బాప్తిస్మం పొందితిమి అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును భూమి మీద దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కొలత లేకుండా ఆత్మ చేత నింపబడిన వాడు, అభిషేకించబడిన వానిగా మనం అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు ప్రభువైన క్రీస్తును అభిషేకించాడు అని మనం చదువుతున్నాం. ఈ ఆత్మ వచ్చి భూమి మీదకు ఏం జరిగించాడంటే శరీరాన్ని కూడా ఆయన అభిషేకించాడు. 133వ కీర్తనలో మనం చదువుతున్నట్లుగా తలపైన పోయబడిన తైలం, అహరోను తల మీద పోయబడిన తైలం, అది తల మీదే ఉండదు, అది
శరీరం మీదకు అంగి అంచుల వరకు అది దిగజారినట్టుగా ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సంఘానికి ఉన్న అభిషేకాన్ని గురించి చదువుతున్నాం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. శిరస్సు అభిషేకించబడినట్లే శరీరము కూడా అభిషేకించబడాలనేది దేవుని చిత్తం. శిరస్సు ఎలాగున మహిమ గలవాడుగా జీవం గలవాడుగా ఉన్నాడో శరీరంలో కూడా ఆయన జీవం ప్రవహించాలనేది దేవుని చిత్తం. దాని కొరకై పరిశుద్ధాత్ముడు భూమి మీదకు ఆయన దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే సంఘం యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా దేవుని వాక్యాధారంగా మనం గ్రహిస్తున్నాం. దీనికి సంబంధించి క్రొత్త నిబంధనలో 7 రెఫరెన్స్లు ఉన్నాయి. నేను అవన్నీ తిప్పి చదివించడం కాదు, కానీ 7 నేను జ్ఞాపకం చేస్తాను. 7 రెఫరెన్సులు మనం చూస్తాం. ప్రవచనాత్మకంగా చెప్పబడినవి ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, అలాగే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 3:11, మార్కు సువార్త 1:18, లూకా సువార్త 3:16, అలాగే యోహాను సువార్త 1:33వ వచనం, అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదువుతాం. అపోస్తల కార్యాలు 1:5లో యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని ప్రభువే చెప్తున్నాడు. మిగిలిన భాగాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, నా వెనుక వచ్చేవాడు ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్మం అని దాని గురించి కూడా ప్రస్తావించాడు. ఈ 2 చాలామంది కాంట్రవర్షియల్గా ఉన్నాయి. అయితే ఈ వచనంలో ప్రభువే దాన్ని చెప్తున్నాడు, మీరు పొందెదరు అని చెప్తున్నాడు. భవిష్యత్తులో అది జరుగుతుంది. దాన్ని గురించి 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి ఈ వాగ్దానం? యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉన్న వాగ్దానం. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు విశేషంగా కుమారుడు వాగ్దానం చేస్తున్నాడు. నన్ను తండ్రి పంపించాడు, నేను పైకి వెళ్తే మరొకరిని పంపిస్తాను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇవి 5 వచనాలు ప్రవచనాత్మకంగా చెప్పబడిన వచనాలు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు అవి చరిత్రపరంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి ప్రస్తావించబడిన వచనాలు. చరిత్రపరంగా చారిత్రాత్మకంగా ఉన్న వచనం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 15 నుంచి 18. కొరింథీ మొదటి పత్రిక 12, 13 మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇదేమో చివరిగా సిద్ధాంతపరంగా చెప్పబడిన వచనం. కొరింథీ మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు 10వ అధ్యాయంలో మరొక బాప్తిస్మాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. 10వ అధ్యాయం 2వ వచనం, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మసమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మసమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మసమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చదువుతున్నా. అటువంటిదే 12వ అధ్యాయంలో మనల్ని గురించి చెప్తూ మనందరం కూడా ఆత్మయందు బాప్తిస్మం పొందాం, మనందరం కూడా ఒక్క ఆత్మను పానము చేసిన వారం అని చెప్తున్నాడు. ఒకసారి ఆ 10వ అధ్యాయంలో చెప్పబడిన బాప్తిస్మాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీల విషయంలో చెప్పబడిన బాప్తిస్మం, వారికి తెలుసా బాప్తిస్మం అని? తెలీదు. ఆత్మీయంగా ప్రత్యక్షత పొందిన పౌలు దాన్ని రాస్తున్నాడు. అది ఒక బాప్తిస్మం అని చెప్తున్నాడు. బాప్తిస్మం అంటే మునుగుట లేకపోతే ముంచుట అని అర్థం. డిప్ ఇంటూ, నీళ్ళ లోపలికి వెళ్ళి మరలా బయటికి రావడం. నీళ్లు కానీ లేకపోతే ఏదైనా ఒక పదార్థంలోనికి, అగ్నిలో బాప్తిస్మం అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మనం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 3 రకాలైన ఏజెంట్స్ని మనం చూడొచ్చు, వేరువేరుగా వాటిలోనికి ముంచబడుట అని మనం గమనిస్తున్నాం.
మోషే ద్వారా ప్రజలు పొందిన బాప్తిస్మం అది ఒక్కసారే జరిగిన అనుభవం. అది వారందరూ ఒక్కసారి చరిత్రపరంగా జరిగింది. అది వారందరూ జాతి మొత్తం ఒక్కసారే బాప్తిస్మం పొందారు అని చెప్తున్నాడు. అంతేకాదు బాప్తిస్మం పొందారు, బండలోని త్రాగారు అని చెప్తున్నాడు. త్రాగుట అనేది వ్యక్తిగతంగా ఒక్కొక్కడు అనుభవించింది. ఆ బాప్తిస్మం ఒక్కసారే జరిగింది. అయితే నీళ్లను పానంగా చేయుట అనేది వారి యాత్రా జీవితం అంతట్లో జరిగింది. సారికి దప్పికొచ్చినప్పుడల్లా వాళ్ళు నీళ్లు తాగడం వారి అలవాట్లో ఉంది. ఒకటేమో స్థానపరమైన విషయం, మరొకటేమో అనుభవపూర్వకమైన విషయం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి కూడా మనం చదువుతున్నప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని మనం చదువుతున్నాం. 12వ అధ్యాయంలో ఒకే ఒక ఉద్దేశం, అదేంటంటే ఒక్క శరీరముగా ఉండుటకు, ఒక్క శరీరముగా చేయబడ్డానికి బాప్తిస్మం పొందాం అని రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం సారికి జరిగేది కాదు. సంఘమును ఒక్క శరీరముగా తయారు చేయడానికి, ఒక్క శరీరముగా ఏర్పరచడానికి జరిగిన చరిత్రాత్మకమైన సంభవం అది. అక్కడే మరొకటి రాస్తున్నాడు, ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మం పొందితిమి, ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అని చెప్తున్నాడు. ఇదేమో ఇండివిజువల్ పానము చేయుట. పానం చేస్తున్నప్పుడు నీళ్లు మన లోపలికి వెళ్తాయి, బాప్తిస్మం పొందుతున్నప్పుడు మనము నీళ్ళ లోపలికి వెళ్తాం. ఆత్మ బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ చేత ఆవరించబడుతున్నాం. అయితే పానము చేయుట అనే దాంట్లో పరిశుద్ధాత్ముడు మన లోపలికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఇండ్వెల్లింగ్, ఆయన విశ్వాసంలో నివాసం ఉంటాడు. ఎప్పటి నుంచి? ఆత్మ బాప్తిస్మం జరిగినప్పటి నుండి. అంతకుముందు పాత నిబంధన కాలంలో ఆయన ఎవరిలో నివాసం ఉండలేదు. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి అని కూడా రాస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి నివాసం ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నివాసం ఉండడానికి ప్రత్యామ్నాయంగా నివాసం ఉండట్లేదు. ఆయన నాలో నీలో యేసుక్రీస్తు ప్రభు నివాసం ఉన్నాడు అని మనం చెప్తాం చాలాసార్లు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నివాసం చేయట్లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క నివాసాన్ని దేవుని ప్రజల హృదయాల్లో, వారి జీవితాల్లో సాధ్యపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు నివాసం ఉన్నట్లుగా చేస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి పాత నిబంధనలో మనము లేవీకాండం 23వ అధ్యాయంలో ఒక ఎదురుచూపును మనం చూడొచ్చు, లేకపోతే ప్రవచనాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎప్పుడు జరిగింది? 2వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు? అపోస్తుల కార్యాల 1వ వచనంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. లేవీకాండం 23లో ఆ పెంతెకొస్తుని గురించి మనం చదువుతాం. చూడండి, లేవీయకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల వరకు ఉన్న భాగం దీనికి సంబంధించిన భాగం. 21 లేక 22 అని చెప్పుకోవచ్చు. 15వ వచనంలో మనం చదువుతున్నాం, మరియు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినమునకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము అని చదువుతున్నాం. ఆ వచనాలని మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ లేవీకాండం 23వ అధ్యాయంలో యెహోవా దేవుని 7 పండుగలు అంటాం. ఆ 7 పండుగలు ఏమిటో వరుసగా రాయబడినట్లుగా మనం చూస్తాం. వేరు వేరు సమయాల్లో ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలు నియమించాడు. వాటన్నిటికీ ఆత్మీయమైన భావాలు ఉన్నాయి. వీటిలో 2 పండుగలు మాత్రమే ఆదివారం జరిగే పండుగలు, వారంలో మొదటి దినం జరిగే పండుగలు. ఒకటేమో ప్రథమ ఫలముల పండుగ, మరొకటి పెంతెకొస్తు పండుగ. ఈ 2 మొదటి దినం జరిగే పండుగలు లేక ఆదివారం జరిగే పండుగలు. ఇక్కడ పెంతెకొస్తు అనే మాటను మనం చూడం, కానీ వారముల పండుగ అని చెప్పబడింది. క్రొత్త నిబంధనలో గ్రీకులో పెంతెకొస్తు అని చెప్పబడింది. ఈ పండుగ ఎప్పుడని చెప్తున్నాడంటే 15వ వచనంలో విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అని అన్నాడు. విశ్రాంతి దినం ఎప్పుడు?
శనివారం. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని 7 వారములు లెక్కించాలి అని చెప్తున్నాడు. 16వ వచనం, 7వ విశ్రాంతి దినమునకు మరుదినమునకు మీరు 50 దినములు లెక్కించి. 7 ఏళ్ళు ఎంత? 49. 7 వారాలు అయిపోయిన తర్వాత ఆ మరుసటి దినాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే 50వ దినాన్ని గురించి చెప్తున్నాడు. 50వ దినం వారు చేయవలసిన పనిని గురించి చెప్తున్నాడు. దీంట్లో మనము 17వ వచనంలో జ్ఞాపకం చేసుకోవచ్చు కొన్ని విషయాలు. నేను అంతా జ్ఞాపకం చేయలేను, దీనిలో చూపించలేను, కానీ ఇప్పుడు అది మనకు సమయం కాదు. 17వ వచనంలో ఒక సంగతిని, దాని క్రొత్త నిబంధన నెరవేర్పును మనం ఆలోచన చేయొచ్చు. 17వ వచనంలో, మీరు మీ నివాసంలో నుండి తూమిలో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణంగా తేవలను అని చెప్తున్నాడు. 2 రొట్టెలు అని చెప్తున్నాడు. ఆ రొట్టెలు పులియబెట్టి కాల్చాలి అని చెప్తున్నాడు. పులిసినది ఏది దేవుడు అంగీకరించాడు, కానీ 2 రొట్టెల గురించి చెప్తున్నాడు. వాటిని పులియబెట్టి తర్వాత కాల్చాలి అని చెప్తున్నాడు. ఈ 2 రొట్టెలు యూదులు అన్యులు అనే 2 వేరువేరు జనాంగాలకు సూచన. ఆ రెండింటిని కలిపి ఆ పరిశుద్ధమైన నూనెతో ఒకటిగా చేయబడును దీంట్లో మనం గమనిస్తాం. అంతేకాదు ఆ పులిసింది కాల్చబడ్డాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యముతో అలాగే పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో కాల్చబడుట, తీర్పు తీర్చబడుటను మనం గమనిస్తాం. కాబట్టి క్రొత్త నిబంధనలో దాని యొక్క నెరవేర్పును, పాత నిబంధనలో ఉన్న పండుగలు, దినాలు, పాత నిబంధనలో ఉన్న చాలా విషయాలు అవన్నీ నీడ వంటివి. వాటన్నింటి యొక్క నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని కొలసీ పత్రికలో మనం చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి మనం వద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. ఆ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగిన దినాన ఏం జరిగింది? అక్కడ ఉన్న విషయాలు మనం గమనిస్తాం. 2వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు, పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. 120 మంది అని మనం అక్కడ ఉన్న లెక్కను బట్టి ఇంచుమించు అని రాస్తున్నాడు. 15వ వచనంలో వారందరూ కూడి ఉన్నారు. 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వేగముగా వీచు బలమైన గాలి అని చదువుతున్నా. గాలి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మునికి ఒక సూచనగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముని యొక్క శక్తికి సూచన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు నికోదేముతో, గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు, తనకి ఇష్టం వచ్చిన చోట విసురుతుంది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క సార్వభౌమాధికారానికి కూడా అది సూచన. అంతేకాదు వేగముగా వీచే గాలి, పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి వస్తున్నాడు అనే దానికి కూడా అది సూచనగా మనం గమనించవచ్చు. ఇది ఎటువంటిదంటే, మొదటి మనుషుని దేవుడు సృజించినప్పుడు, ఆదాముని తయారు చేసినప్పుడు నేలమంటిని తీసుకొని వాని తయారు చేసి వాని నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువును దినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో ఈ నూతన పురుషుడు తయారు చేయబడుతున్నప్పుడు, సృజించబడుతున్నప్పుడు దేవుడు ఊదినట్లుగా మనము ఊహించవచ్చు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. బలమైన గాలి వంటి ఒక శబ్దము అని చదువుతున్నాం. గాలి రాలేదు, కానీ గాలి వంటి ఒక ధ్వని అని రాస్తుంది. దాని డిస్క్రిప్షన్ గాలి వంటి ఒక ధ్వని అని రాస్తున్నాడు. ఇంకా అక్కడ ఏమేమి కనబడుతున్నాయి? 3వ వచనంలో మనం చదువుతాం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగామింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అని చదువుతున్నాం. అగ్ని పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో అది దైవ సాన్నిధ్యానికి సూచన. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొదను మనం గమనిస్తాం. దేవుని పరిశుద్ధమైన సాన్నిధ్యానికి సూచన, పరిశుద్ధతతో కూడిన ప్రభు యొక్క సన్నిధికి అది సూచన. అంతేకాదు దేవునికి కూడా ఆయన దహించు అగ్ని అని చెప్పబడినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో చెప్పబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే మరలా ఎత్తి రాయబడినట్లుగా మనం గమనిస్తాం. దేవుని మహిమకు కూడా అది సూచన. 24వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర ఉన్న దృశ్యాన్ని రాస్తున్నప్పుడు యెహోవా మహిమ మండుచున్న అగ్ని వలె ఇశ్రాయేలులకు కనబడింది అని చెప్తున్నాడు. కాబట్టి దైవ సాన్నిధ్యాన్ని మనం చూస్తాం. 2వ వచనంలో ఆ ఇల్లంతా నిండింది అని రాస్తున్నాడు. ఇల్లంతా గాలి వంటి ఒక ధ్వనితో నిండింది అని చెప్తున్నాడు. అంతేకాదు
3వ వచనంలో వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అని కూడా మనం చదువుతున్నాం. ప్రభు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం చెప్పినప్పుడు 2 మాటలు చెప్పాడు. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు అని చెప్తున్నాడు. ఇల్లంతా నిండింది 3వ వచనంలోనే చదువుతున్నాం. ఆ ఇల్లు నింపబడింది, వారు కూడా 4వ వచనంలో నిండిన వారై అని చదువుతున్నాం. 2వ వచనంలోనేమో మీతో ఉండును అనే సంగతిని యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం. 4వ వచనంలో మీలో ఉండును అనే వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4వ వచనం ప్రారంభించి వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాస్తున్నాడు. కింద కూడా 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఆ అన్య భాషల సంగతే చెప్తున్నాడు. ఇది కూడా అనేక మందికి వివాదాస్పదమైన సంగతి. ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం చాలా మందికి అర్థం కాని విషయం, వివాదాస్పదంగా చూసే విషయం. రెండవది, ఇక్కడున్న భాషలను గురించిన సంగతి. భాషలు అంటే, అన్య భాషలు అంటే చాలాసార్లు ఎవరికి అర్థం కాని భాషలు, లోకంలో ఉన్న వారు ఎవరు అర్థం చేసుకోలేరు, అదేదో దైవికమైన భాష అన్న అపోహలు చాలామందికి ఉండొచ్చు. కాదు, అవన్నీ కూడా తెలియబడిన భాషలు. 11వ వచనంలో చూడండి, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకొనిరి అని చదువుతున్నాం. అవన్నీ తెలియబడిన భాషలే. అంతేకాదు, ఈ భాషలు ఎవరికి? విశ్వాసుల మధ్య అని అనుకుంటారు, కానీ భాషలు అవిశ్వాసుల కొరకు అని చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం తర్వాత చదువుకోండి. భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అని చదువుతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో కూడా భాషల గురించిన ప్రస్తావన వాక్యంలో మనం చదువుతాం. ఎక్కడ భాషలు ప్రస్తావించబడినా సరే అవి అవిశ్వాసుల కొరకు సూచనగా ఇవ్వబడిన సంగతి అని మనం గ్రహిస్తాం. ఈ భాషలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? అసలు 11వ అధ్యాయం ఆదికాండంలో బాబెలు గోపురం దగ్గర ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. మానవులందరూ తాము ఎక్కిపోవాలని, తమ కొరకు పేరును వారు సంపాదించుకోవాలని వారు ఒక పట్టణాన్ని, అలాగే ఒక గోపురాన్ని వారు కడుతూ ఉండగా ప్రభు వారిని తారుమారు చేసినట్లుగా మనం చదువుతున్నాం. భాషలు దేవుని తీర్పుగా లోకానికి వచ్చిన వాస్తవానికి. అయితే ఈ సమయంలో దేవుని కృపలో దేవుడు ఆయన విధించిన తీర్పునే ఆయన ఒక రకంగా మార్చివేస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఇక్కడ వేరు భాషలు, ఒకని భాష ఒకనికి అర్థం కాదు సామాన్యంగా, కానీ పరిశుద్ధాత్ముడు దిగి రావడం వలన ఒక్కొక్కడు తనకు స్వాభావికంగా రాని భాషను వాడు మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఆ భాషలను ఇతరులు అర్థం చేసుకుంటున్నారు అని మనం గ్రహిస్తున్నాం. దేవుడు మానవుల్ని ఐక్యంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. అయితే దేవుని పద్ధతిలోనే వారు ఐక్యంగా ఉండాలి. వారు తమ పద్ధతిలో ఒకటిగా చేరి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వారిని వేరుపరిచాడు. ఇక్కడ మరలా దేవుడే వారిని ఐక్యపరుస్తున్నాడు. యూదులను అన్యులను ఆయన ఐక్యపరుస్తున్నాడు. మానవులు తమంతట తామే ఐక్యపరచబడ్డానికి ఆయన ఇష్టపడని వాడుగా, తమ సొంత పద్ధతుల్లో ఐక్యతను ఆయన ఇష్టపడని వానుగా దేవుణ్ణి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరిగిన సంభవాలు మనం గమనిస్తున్నప్పుడు బాబెలు గోపురంలో ఏం జరిగిందో అక్కడ జరిగిన సంభవానికి వ్యతిరేకంగా జరిగినట్లుగా మనం గ్రహిస్తున్నాం. అంతేకాదు, సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో దానికి కూడా వ్యతిరేకంగా ఇక్కడ జరిగిన సంభవాన్ని మనం చూడొచ్చు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో మోషే పైనుంచి ఆజ్ఞలను తీసుకొని వస్తున్నప్పుడు, ఆజ్ఞలు గల పలకల్ని మోషే తీసుకొని వస్తున్నప్పుడు, పోతపోసిన ఒక దూడను దేవుని ప్రజలు విగ్రహంగా తయారు చేసుకుని వారు ఆరాధిస్తూ ఊరేగిస్తున్నప్పుడు దేవుని తీర్పు వారి మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. ఆ దినము ఇంచుమించు 3000 మంది కూలిరి అని మనం చదువుతున్నాం. 41వ వచనంలో ఈ దినం ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని చూస్తాం. ఆ దినం మరణాన్ని దేవుని ప్రజలు చూచారు, కానీ ఈ దినం ఇశ్రాయేలీలు జీవాన్ని చూస్తున్నారు. వారికి అర్థం కాకపోయినా సరే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు వీరు తిరిగి లేస్తున్నారు కదా. అందుకే కొరింథీ 2వ పత్రికలో మనం చూస్తాం, అది మరణ కారణమగు పరిచర్య అన్నాడు, ఇదేమో జీవింపజేసే జీవానికి కారణమైన పరిచర్య అని చదువుతున్నా. ఆ తర్వాత అదే భాగంలో మనం గమనిస్తున్నప్పుడు 16వ వచనంలో మరొక సంగతి కూడా చెప్తున్నాడు. పెంతెకొస్తు రోజు ఏం జరిగిందో చెప్తున్నాడు. 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ దట్, ఇదే అని చెప్తున్నాడు. యోవేలు ప్రవచనం కూడా నెరవేరింది అని చెప్తున్నాడు. అయితే యోవేలు ప్రవచనం పూర్తిగా నెరవేర్చబడలేదు.
పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అంట, కొంత మాత్రమే నెరవేర్చబడింది. ఇది భవిష్యత్తులో పూర్తిగా నెరవేర్చబడుతుంది. ఉదాహరణకి 19 వచనం మనం చదువుతున్నప్పుడు, పైన ఆకాశం అందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదును అని చదువుతున్నాం. ఇవన్నీ పెంతెకొస్తు దినాన్ని జరిగాయా? జరగలేదు. భవిష్యత్తులో అవి జరగబోతున్నాయి. ఇశ్రాయేలీయులను జాతి పరంగా ప్రభు పునరుద్ధరించబోతున్నాడు. అప్పుడు జరిగే విషయాలను అక్కడ మనం చదువుతున్నాం. ఆత్మీయంగా జరిగిన వాటిని కూడా మనం ఆలోచన చేయొచ్చు. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మీరేం పొందుతారు అన్నాడు ప్రభు? శక్తిని పొందుతారు అని చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో చెప్పాడు. శక్తి, చాలాసార్లు శక్తి అనే దాన్ని చాలా విషయాలకు దుర్వినియోగపరుస్తారు. కానీ అపోస్తల కార్యాల్లో శక్తి అనేది ఎక్కడ చెప్పబడినా సరే అది సాక్ష్యానికి సంబంధించిందిగా చెప్పబడింది. మొదటి అధ్యాయం 8లోనే చెప్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బుద్ధిగంతం వరకును నాకు సాక్షులై ఉంటారు అని చెప్తాను. పేతురును చూడండి, అతను ఎంత పిరికివాడు, ఎంత వెనుకంజ వేసేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన ఆ యూదులందరి ముందు నిలబడి ఆయన ప్రభువుని గురించిన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమాత్రం భయపడకుండా చెప్తున్నాడు. ధైర్యముతో బోధిస్తున్న వానిగా పేతుర్ని మనం చూస్తున్నాం. కారణం, దేవుడు ఆత్మల్ని రక్షించే పనిలో ఉన్నాడు. ఇది కేవలం సువార్త ప్రకటన ద్వారానే ఆయన జరిగిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా బలహీనతకు బదులుగా శక్తి పొందడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఒకప్పుడు శిష్యుల మధ్యలో అవివేకం ఉంది. ప్రభు ఏ మాటలు చెప్తున్నా కూడా వారికి అవి గ్రహింపు కాలేదు. కనీసం ఆ మాటల్ని కూడా శిష్యులు గ్రహించగలిగేవారు కారు. 2వ అధ్యాయంలో 23 వచనాలు పేతురు ప్రసంగాన్ని మనం చూస్తాం. దాంట్లో ఎక్కువగా పాత నిబంధనలో ఉన్న లేఖనాలను ఎత్తి ఆయన చెప్తున్నాడు. ఇల్యూమినేషన్ ఎవరి ద్వారా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. లేఖనాలను బోధపరిచేవాడు ఆయనే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. 16వ అధ్యాయంలో పేతురుకి 2 విషయాలు బయలుపరచబడినాయి కదా. ఒకటేమో, సిమోను బర్యోనా, మనుషుల ద్వారా నీవు ఈ సంగతి ఎరుగలేదు, నరమాత్రులు నీకు తెలుపలేదు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిచాడు. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అదేమో ప్రభు బయలుపరిచిన సత్యం. ఇప్పుడేమో మిగిలిన సత్యాలన్నిటినీ, సర్వసత్యాన్ని బయలుపరిచే ఒక వ్యక్తి పైనుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ. శిష్యుల మధ్యలో ఇంకా ఏమున్నాయి? వారి మధ్యలో ఎవరు గొప్ప అనే భేదం ప్రతిసారి ఉంది. వారు ఎక్కడున్నా సరే కలహం ఉంది, వారు ఎక్కడున్నా సరే సమస్యలు ఉన్నాయి. కానీ అపోస్తల కార్యాల్లో మీరు చూడండి, అపోస్తలందరూ కలిసి సహవాసం చేస్తున్నారు. అంతేకాదు, రక్షించబడిన వారు అనేక మంది ఏక మనస్సు కలిగిన వారై అని చెప్తున్నాడు. దీనికి కారణం పరిశుద్ధాత్మ. కాబట్టి పెంతెకొస్తు దినం సంఘానికి పుట్టుక దినం, ఆవిర్భావ దినం అని మనం గ్రహిస్తున్నాం. ఇది సారిసారికి జరిగేది కాదు, అలాగే వ్యక్తిగతంగా జరిగే అనుభవం కూడా కాదు. సారిసారికి జరిగేవి కావు. కొన్ని విషయాలు ఒక్కసారే జరిగిన విషయాలు ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం మనం అనుభవిస్తాం. ఒక్కసారి ఒకే సమయంలో ఒకే స్థలంలో జరిగిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆదాము పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో మనలో ఎవరం లేము, కానీ అందరం కూడా పాపము చేసిన వారమయ్యాం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కల్వరిలో ఎవరం మనం లేము అక్కడ, కానీ దాని యొక్క మేలంతటిలోనికి మనం కూడా వచ్చాం. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పెంతెకొస్తు దినాన జరిగింది. మనందరం కూడా దాంట్లో పాలివారమయ్యాం. 12వ అధ్యాయంలోనే కొరింథీ మొదటి పత్రిక 12లో చెప్తున్నాడు కదా, మనందరము బాప్తిస్మం పొందిన వారం అయితిమి అని చెప్తున్నాడు. కొరింథీలు ఉన్నారా? లేరు. అసలు పౌలు ఉన్నాడా? లేడు ఆ దినాన. కానీ ఒక్క ఆత్మ అయింది బాప్తిస్మం పొందాం, ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి అని చెప్తున్నాడు. భౌతికంగా కూడా ఒకవేళ ఎవరైనా అర్థం కాకపోతే మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ హాల్లో ఏసీ ఉంది, ఆన్ చేసామనుకోండి, ఇప్పుడు ఆన్ చేయలేదులే కానీ ఆన్ చేసామనుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు మరొకరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్విచ్ చేసి మళ్ళీ ఆపి మళ్ళీ స్విచ్ చేస్తారా? లేదు. ఎండలో వచ్చిన వ్యక్తి హాల్లో ఇప్పటికే ఉన్న ఏసీని అతను అనుభవిస్తాడు. అది ఇండివిజువల్గా జరిగేది కాదు. ప్రవేశించిన వారందరూ దాని మేలులోనికి, ప్రయోజనంలోనికి వారు ప్రవేశిస్తారు అని మనం గ్రహిస్తున్నాం.
దేవుడు చేసే కార్యాలు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఒక్కసారి జరిగినవిగా మనం గమనిస్తాం. ఇశ్రాయేలీయుల యాత్రను మనం చూసినప్పుడు వారు ఐగుప్తులో నుంచి రావడం ఒక్కసారి, సీనాయి పర్వత అనుభవం అది ఒక్కసారి, సారి జరిగేవి కావు. అపోస్తల కార్యాల్లో మొదటి అధ్యాయంలో అలాగే రెండవ అధ్యాయంలో రెండు గొప్ప సంగతులు ఉన్నాయి. సంఘయుగానికి మాత్రమే సంబంధించిన రెండు ప్రత్యేకమైన సంగతులు. మొదటి అధ్యాయంలో ఆరోహణమైన ప్రభువుని మనం చూస్తాం, మహిమలో ఉన్న మనుష్య కుమారుని మనం చూస్తాం. రెండవ అధ్యాయంలో భూమి మీద ఉన్న దైవికమైన వ్యక్తిని క్రింద మనం చూస్తాం. ఈ రెండు విశిష్టమైనవి, ఇంతకుముందు ఎప్పుడూ జరగని సంగతులు. అక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు, మహింపరచబడిన మనుష్యుడు ఉన్నాడు, ఏ మ్యాన్ ఇన్ గ్లోరీ, గాడ్ ఆన్ ఎర్త్. భూమి మీద మనుష్య మాతృల్లో నివాసం చేస్తున్న దేవుడు ఉన్నాడు. ఇదేమో పరిశుద్ధాత్మకు సంబంధించిన ప్రత్యేకమైన సంగతి. ఇవి దేవుని సార్వభౌమ కార్యాల్లో కొన్ని కార్యాలు. అపోస్తల కార్యాల్లో మొదటి అధ్యాయంలో లేక రెండవ అధ్యాయంలో వారేదో ఆత్మీయులు కాబట్టి, వారేదో ఒక కూడికి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, వారేదో ఎదురు చూశారు కాబట్టి పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. వారిని అక్కడ ఉండమన్నాడు ప్రభు, వాస్తవమే. కానీ అది ఆయన సార్వభౌమ చిత్తం, ఆయన సార్వభౌమ కార్యం. అది మరలా రిపీట్ అయ్యేదే మాత్రం కాదు. ఒకవేళ రిపీట్ అవ్వాలంటే, ఎవరైనా ఒకవేళ ఆశిస్తే అవ్వాల్సిన పని లేదు. కానీ ఎక్కడ ఉండాలంటే యెరూషలేములోనే ఉండాలి. మీరు ఆత్మను పొందాలంటే యెరూషలేములోనే ఉండండి అని ప్రభువు చెప్పాడు. 40 దినాలకు ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. 10 దినాలు మీరు పట్టణంలోనే కనిపెట్టండి, మీరు తండ్రి వలన వినిన వాగ్దానాన్ని పొందుతారు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దిగిరాగా సంఘం యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా మనం గ్రహిస్తాం. పేతురు ప్రసంగించాడు, ఆత్మలు రక్షించబడినాయి, సార్వత్రిక సంఘం భూమి మీద ప్రారంభమైంది. పరిశుద్ధాత్ముడు ఈ కట్టడాన్ని ఆయన ప్రారంభించాడు, ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు స్థానిక సంఘముల యొక్క స్థాపన కొద్ది నిమిషాలు మనకు జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. సార్వత్రిక సంఘం స్థాపించబడింది రెండవ అధ్యాయంలో. ఇదే రెండవ అధ్యాయంలో మరొక సంగతి కూడా జరిగింది. యెరూషలేములో ఉన్న స్థానిక సంఘం కూడా ప్రారంభమైంది. అది స్థానిక సంఘం కదా, భూమి మీద సంఘం ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, యెరూషలేములో కూడా సంఘము ప్రారంభమైంది. 47వ వచనంలో మనం చదువుకున్న వీరు అని స్థానిక సంఘాన్ని గురించే చెప్తున్నాడు. 41, 42 వచనాలు కూడా మనం చదువుకున్నాం. ఇవి యెరూషలేములో ఉన్న సంఘాన్ని గురించిన సంగతులు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అని చెప్తున్నాడు. యెరూషలేములోని సంఘాన్ని గురించిన సంగతులు. స్థానిక సంఘం ఎలా ప్రారంభమవుతుంది అంటే సువార్త ప్రకటన ద్వారా ప్రారంభమవుతుంది. ఇక్కడ పేతురు సువార్త ప్రకటించాడు. వేరే భాగాలు కూడా మనం చదవచ్చు, కానీ ఒక్క వచనం చదువుదాం. 13వ అధ్యాయం 48వ వచనం. 13:48 అపోస్తల కార్యాల గ్రంథమే 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం ఉంచిరి. దేవుని వాక్యం విన్నారు, విన్నవారు విశ్వసించారు. కాబట్టి సువార్త ప్రకటన. ఎక్కడ సంఘం ఏర్పడాలన్నా సరే, స్థానికంగా ప్రపంచమంతట్లో ఎక్కడ సంఘం ఏర్పడాలన్నా సరే, సువార్త ప్రకటన మొదటి మెట్టుగా మనం చూస్తాం. సువార్త ప్రకటన. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త వ్యాప్తి జరుగుతూ ఉండగా ప్రభు యొక్క చిత్తం ఏమంటే, సువార్త వ్యాప్తి జరిగిన తర్వాత ఎక్కడైతే ఆత్మలు రక్షించబడతారో అక్కడ స్థానిక సంఘాలు ఏర్పాటు చేయబడాలనేది ప్రభు యొక్క చిత్తం. రోమాపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒక సీక్వెన్స్ని మనం చూస్తాం. చూడండి, సువార్త ప్రకటించబడాలంటే ఏం అవసరం? రోమాపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు. 13 నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని వాళ్ళ ఎట్లు ప్రకటించుదురు అని చదువుతున్నాను. ఒక వ్యక్తి రక్షించబడాలంటే వాడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలన్నాడు. వాడు ప్రార్థన చేయాలంటే వాడు మొదట విశ్వసించాలి అని చెప్తున్నాడు. వాడు విశ్వసించాలంటే వినాలి అని చెప్తున్నాడు. కారణం, వినుట వలన విశ్వాసం కలుగును. వారు వినాలంటే ఎవరు ఉండాలి? ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు ఉండాలంటే ప్రకటించేవాడు
పంపబడాలి అని చెప్తున్నాడు. లోకంలో సంఘ స్థాపన, స్థానిక సంఘముల స్థాపన గురించి ఆలోచన చేస్తున్నాం. స్థానిక సంఘాలు ఆయా స్థలాల్లో స్థాపించబడాలంటే మొదట సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటన అనేది దేవుడు ఆర్గనైజేషన్స్కి అప్పగించలేదు. లోకంలో స్థానిక సంఘాలకే దాన్ని అప్పగించాడు. అపోస్తల కార్యాల్లో సంఘాల ద్వారా సువార్త వ్యాప్తిని మనం చూస్తాం. వారే బూదిగంతాలకు సువార్త తీసుకొని వెళ్ళాలి. వారి ద్వారా పంపబడిన వారు సువార్త ప్రకటించాలి. వారి ద్వారా నూతన స్థలాల్లో సంఘాలు స్థాపించబడాలనేది దేవుని చిత్తం. 13వ అధ్యాయంలో ప్రకటించేవారు పంపబడినట్లుగా మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో కదా. పౌలు బర్నబాలు పంపబడ్డారు, అపోస్తలు అని చెప్పబడ్డారు. వారు కూడా ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకొని పంపించిన అపోస్తలు ఉన్నారు. పౌలు ఎప్పుడు ప్రభువుని చూడలేదు, బర్నబా కూడా చూడలేదు. కానీ ఆరోహణమై పైకి వెళ్ళిన తర్వాత ఆయన పంపించిన అపోస్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. వారి ద్వారా భూలోకంలో సువార్త వ్యాప్తి, అలాగున సువార్త విన్నవారి నుండి సంఘ స్థాపనను మనం చూస్తాం. సువార్త ఎక్కడెక్కడ ఫలిస్తుందో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. మీరు దేవుని గురించిన వాక్యం విన్నప్పుడు, సువార్త సత్యం విన్నప్పుడు అది సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించినట్లుగా మీలో సైతం ఫలించు వ్యాపించున్నది అని చదువుతాం. తెస్సలోనికీ మొదటి పత్రిక 1వ అధ్యాయం ఇవన్నీ మనం తిప్పలే. అక్కడ ఎలా సువార్త ప్రకటించబడిందో, అక్కడ ఎలా సంఘం స్థాపించబడిందో పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సువార్త లేకపోతే సంఘ స్థాపన ఎక్కడా కూడా జరగదు. కారణం సంఘంలో రక్షించబడిన వ్యక్తులు ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకున్నట్టు విశ్వాసులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. అట్లా మనుషులు కావాలంటే సువార్త ఖచ్చితంగా ప్రకటించబడాలి. సువార్తలోనే మార్చే శక్తి ఉంది. ఇక ఏ ఇతర సాధనాలు ఏమీ లేవు. సువార్త ద్వారా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించబడిన తర్వాత ఆత్మలు రక్షించబడతారు. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయం మనం వస్తున్నప్పుడు అక్కడ ఒక క్రమాన్ని మనం చూస్తాం, గమనిస్తాం. చూడండి 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని చదువుతున్నాం. 41, 42 వచనాల్లో స్థానిక సంఘాలకు సంబంధించి 7 విశేషమైన సంగతులు ఉన్నాయి. 41వ వచనంలో 3 సంగతులు ఉన్నాయి. 42వ వచనంలో 4 సంగతులు ఉన్నాయి. 41లో ఒక్కసారే జరిగే విషయాలు ఉన్నాయి. 42వ వచనంలో కంటిన్యూస్గా జరిగే విషయాలు ఉన్నాయి. 41లో వాక్యం అంగీకరించుట, బాప్తిస్మం పొందుట, చేర్చబడుట అనేది చూస్తున్నాం. 42లో అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండుట అనే సంగతిని మనం చూస్తున్నాం. ఏ చోటైనా సరే స్థానిక సంఘం స్థాపించబడాలంటే మొదట సువార్త ప్రకటించబడుతుంది, తర్వాత ఆత్మలు రక్షించబడతాయి. రక్షించబడిన వారు బాప్తిస్మం పొందుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా. మార్కు సువార్త 16లో కూడా అదే సంగతిని మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం సహాయకరంగా ఉంటుంది. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు 19వ వచనంలో. నమ్మిన వారు బాప్తిస్మం పొందుట 2వ మెట్టును మనం చూస్తున్నాం. ఒక చోట సువార్త ప్రకటించబడింది, కొంతమంది మేము రక్షించబడ్డామని చెప్పారు, వారు ఇంకా బాప్తిస్మం పొందలేదు, అక్కడ సంఘ స్థాపన జరగదు. వారు బాప్తిస్మంలో విధేయత చూపితేనే బాప్తిస్మం వారు రక్షించబడ్డారు అని చెప్పడానికి అది ఖచ్చితమైన సూచన. అది ప్రభువుకి వ్యక్తుల యొక్క విధేయత, యేసుక్రీస్తు నామములో, అంతేకాదు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుట మనం చూస్తాం. బాప్తిస్మాన్ని గురించి వివరణ అవసరం, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అపోస్తల కార్యాల్లో, వాటిని మనం తర్వాత చూస్తాం. అయితే బాప్తిస్మం అనేది 2వ మెట్టుగా మనం చూడొచ్చు, లేక 3వ మెట్టుగా చూడొచ్చు. సువార్త ప్రకటించబడుట, ఆత్మలు రక్షించబడుట, ఆ తర్వాత నమ్మిన వారు బాప్తిస్మం పొందడాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో బాప్తిస్మం పొందని విశ్వాసి ఎవరూ లేరు, బాప్తిస్మం పొందిన అవిశ్వాసి కూడా ఎవరు మనకు కనబడరు. ఇది ఒక ఖచ్చితమైన క్రమమైన ఆర్డర్. ఇది బాప్తిస్మం ఎవరికి అంటే రక్షించబడిన వారికి మాత్రమే, రక్షించబడని వారికి ఏమాత్రం కాదు. బాప్తిస్మం ద్వారా రక్షణ కాదు, రక్షించబడిన వారు బాప్తిస్మం పొందాలి. అది సరిపోతుందా? కాదు. బాప్తిస్మం పొందిన తర్వాత వారు కొన్ని ప్రాథమికమైన సత్యాలు బోధించబడాలి.
సంఘాన్ని గురించిన ప్రాథమికమైన విషయాలు వారు కొన్ని నేర్చుకోవాలి. వారికి ఏమీ తెలియకపోతే ఎట్లా కూడి రావాలో, ఏం చేయాలో వారు ఏం చేయలేరు కదా. అందుకే ఇక్కడ 28వ అధ్యాయంలో మనం 3వ సంగతిని కూడా మనం చూస్తున్నాం. 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి అని చెప్తున్నాడు. అపోస్తలుల బోధ వారు బోధించబడాలి, వారు దాన్ని అంగీకరించాలి. అవును, మేము ఇలా చేస్తాం అని చెప్పగలగాలి. శిష్యులనుగా చేయండి అని చెప్తున్నాడు. అపోస్తల కార్యాల్లో శిష్యులుగా చేయబడిన తర్వాత సంఘముల యొక్క స్థాపన మనం చూస్తాం. అన్ని విషయాలు బోధించబడాల్సిన పని లేదు, కానీ ప్రాథమికమైన విషయాలు, ప్రిన్సిపల్స్ అంట, క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన క్రమము వారు బోధించబడి, దేవుని వాక్య క్రమానికి వ్యతిరేకంగా వారు చేయకుండా బోధించబడిన తర్వాత సంఘ స్థాపన జరుగుతుంది. ఒక మిషనరీ వెళ్ళిన తర్వాత, ఆయన సువార్త ప్రకటించిన తర్వాత, ఆత్మలు రక్షించబడిన తర్వాత, వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత, విషయాలు బోధించిన తర్వాత సంఘ స్థాపన జరుగుతుంది. ఈ క్రమాన్ని మనం ఉల్లంఘించడానికి వీలు లేదు. ఇక అంతకన్నా ఎక్కువగా ఏమీ అవసరం లేదు. దేవుని వాక్య ప్రకారం క్రొత్త నిబంధన పద్ధతిని సామాన్యమైన పద్ధతి అని చెప్పొచ్చు మనం. కారణం, భౌతికమైన విషయాలు ఏమీ చెప్పట్లేదు అపోస్తల కార్యాల్లో. ఒక చోట సంఘం స్థాపించబడాలంటే పలాని నిర్దిష్టమైన పలాని కొలతలు, పలాని ఇంతమంది సంఖ్య అని కానీ, ఇక్కడిక్కడ ఇటువంటి ఇల్లు ఉండాలి, ఇటువంటి ప్రదేశమై ఉండాలి, ఏమీ చెప్పట్లేదు. భౌతికమైన విషయాలు ఏవీ అవసరం లేదు. కూడి వచ్చినప్పుడు ఒకవేళ మన అనుకూలత కొరకు కొన్ని విషయాలు అవసరమే, కానీ భౌతికమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవి కూడా అవసరం లేదు. సంఘానికి భౌతికమైన విషయాలు ఏవి అవసరం లేదు. ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చి సంఘాన్ని స్థాపించాల్సిన పని లేదు. అభిషేకించబడిన వారు ఎవరో వచ్చి స్థాపించాల్సిన పని లేదు. ఎవరో బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సంఘాన్ని స్థాపించాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎక్కడ సువార్త ప్రకటించబడిన, ఆఫ్రికా అడవుల్లో అయినా సరే, విజ్ఞానాన్ని ఎక్కువగా పొందిన నాగరికుల మధ్యలో అయినా సరే, సామాన్యంగానే క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడుతుంది. మెటీరియల్ థింగ్స్ ఏవీ లేవు. ఒకవేళ ఏవైనా అవసరమని అనుకుంటే, చేతుల్లో ఈ పుస్తకం మనకు కావాలి, బాప్తిస్మం ఇవ్వటానికి నీళ్లు మనకు కావాలి, ఆదివారం రొట్టె పాత్ర మనకు అవసరం. ఇక మిగిలినవన్నీ అనుకూలత కొరకు ఏర్పాటు చేసుకునే విషయాలు. స్థానిక సంఘాలని ఎవరు స్థాపిస్తారు? దేవుడే స్థాపిస్తాడు. సార్వత్రిక సంఘాన్ని దేవుడే స్థాపించాడు, స్థానిక సంఘాన్ని కూడా దేవుడే స్థాపిస్తాడు. ఒక స్థలంలో దేవుడే దాని స్థాపన జరిగిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు కొరింథులో జరిగిన సంఘ స్థాపనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ వేయబడిన పునాదిని గురించి చెప్తున్నాడు. పునాది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే, వేరొక పునాది లేదు అని చెప్తున్నాడు. ఆ పునాది మీద సంఘము కట్టబడితేనే అది స్టేబుల్గా ఉంటుంది, అసలైనదిగా, నిజమైనదిగా, ఖచ్చితమైనదిగా కొనసాగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పునాది సరిగా లేకపోతే పైన కట్టబడేవి ఎంతకాలం ఉంటాయి? ఏమాత్రం ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు అనే పునాది, ఆయన వ్యక్తిత్వం, ఆయన పని, ఆయనతో మొదటి విశ్వాసులు ఐక్యపరచబడడం, ఆయన నామంలో బాప్తిస్మం పొందటం, దీనంతటిని మనం పునాదిగా చెప్పుకోవచ్చు. ఆయన వాక్యానికి వారు అవకాశం ఇవ్వడం, వాక్య అధికారానికి లోబడ్డం, ఆ తర్వాత ఆయన నామంలో కూడి రావడం, మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది సాధ్యపడుతుంది. కొరింథులో నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్తున్నాడు. చాలామంది పని చేయొచ్చు, కానీ ఒక స్థానిక సంఘమును అసలుగా ఒక రూపానికి తెచ్చేది, వృద్ధిలోనికి తీసుకుని వచ్చేది, దాని స్థాపన జరిగించేది, దాన్ని కొనసాగించేది, ఇదంతా కూడా దేవుని పని. ఆయన పనిముట్లుగా మనుషుల్ని ఉపయోగిస్తాడు. ఏ ఒక్క ప్రత్యేకమైన వ్యక్తికి కూడా సంఘ స్థాపన వరం ఉన్నది అని మనం చెప్పలేం. సువార్థికుల్ని ప్రభు ఒకవేళ ఉపయోగించవచ్చు, మరికొన్ని సమయాల్లో సామాన్య విశ్వాసుల్నే ఉపయోగించవచ్చు. అయితే ప్రభు దాన్ని జరిగిస్తాడు. రెండవ మరొక పద్ధతి, ఒకవేళ మీరు రాసుకుంటే అట్లా రాసుకోవచ్చు, సువార్త ద్వారానే ప్రాథమికంగా సంఘాలు ఏర్పడతాయి. అయితే ఒక స్థలంలో క్రొత్త నిబంధన పద్ధతిని ఎరిగి పాటించేవారు లేనప్పుడు, నిజమైన స్థానిక సంఘం లేనప్పుడు, వేరే స్థలం నుండి రక్షించబడిన విశ్వాసులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘ స్థాపన జరగచ్చు. ఓ పెద్ద పట్టణం ఉంది, అక్కడ అసెంబ్లీ లేదు, ఎక్కడో రక్షించబడిన విశ్వాసులు, వేరే వేరే స్థలాల నుంచి రక్షించబడిన విశ్వాసులు అక్కడ వెళ్తారు. ఊరంతా వెతికినా కూడా సంఘము కనబడడం లేదు. కాబట్టి అక్కడ ఒక సంఘ స్థాపన
జరగచ్చు. ప్రభువే దాన్ని కూడా ప్రారంభిస్తాడు. ఏమాత్రం మిగిలిన వాటి యొక్క స్థాయికి అది ఏమాత్రం తీసిపోదు. ఒకే లెవెల్, అది కూడా స్థానిక సంఘంగానే స్థాపించబడుతుంది. ఇది మరొక మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఏమైనా వాక్యాధారం ఉందా? అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు. 8వ అధ్యాయంలో సంఘానికి గొప్ప హింస కలిగింది మనకు తెలుసు. వారు చెదరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అని చదువుతున్నాయి. అనేక స్థలాల్లో విశ్వాసులు చెదరిపోయారు, అనేక దేశాల్లో చెదరిపోయారు. ఇప్పుడు ఈ చెదరిపోయిన వారు 2వ అధ్యాయంలో ఎడతెగక ఉన్నవారు కేవలం సువార్త ప్రకటించి ఆదివారం సైలెంట్గా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చా? చెప్పలేం. చెదరిపోయి దూరంగా వెళ్ళిపోయి అక్కడ వారు నివాసం ఉండడం ప్రారంభించారు. ఇక్కడ అనుకూలంగా ఉంది అని చెప్పి ఒక ఊరిలో కొంతమంది, మరొక ఊరిలో కొంతమంది, మరొక స్థలంలో కొంతమంది నివాసం ఉండడం ప్రారంభించవచ్చు. అక్కడ వారి ద్వారా సంఘస్థాపన జరిగింది. సంఘంలో ఆత్మలు చేర్చబడాలంటే మళ్ళీ సువార్త ప్రకటించాల్సిందే. సువార్త ద్వారా ఒక వ్యక్తి ఇండివిజువల్గా చేర్చబడతాడు. స్థానిక సంఘాలు కూడా సువార్త ద్వారా స్థాపించబడతాయి. మరొక స్థలము నుండి వీరు వచ్చినా కూడా వీరు మొదట ఏమై ఉండాలి? సువార్త విని రక్షించబడిన వారై ఉండాలి. కాబట్టి వారి ద్వారా సంఘస్థాపన జరగచ్చు. తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1-5. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని చదువుతున్నా. పౌలు క్రేతులో తీతుని వదిలిపెట్టి వెళ్ళాడు. కారణం, ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి అని చెప్తున్నాడు. పెద్దలను నియమించాలంటే అర్థం ఏంటి? అక్కడ స్థానిక సంఘము ఉన్నది అని దాని అర్థం. అపోస్తల కార్యాల్లో ఎక్కడా కూడా పౌలు కానీ మిగిలిన అపోస్తలు కానీ క్రేతులో పనిచేసినట్టుగా మనం చదవం. క్రేతు దగ్గరగా వారు వెళ్ళారు, ఆ మార్గంలో ప్రయాణం చేశారు, కానీ అక్కడ వారు పనిచేసినట్లుగా మనం చదవం. అయితే 2వ అధ్యాయంలో అనేక స్థలాల నుంచి చేరి వచ్చిన యూదుల్లో క్రేతీయులు అనే మాటను మనం చూస్తాం. వారు ఏం చేస్తుంటారు? పెంతెకొస్తు దినాన వారు సువార్త విని రక్షించబడిన తర్వాత వారు మరలా తిరిగి వెనక్కి తమ స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు కూడుకోవడం ప్రారంభించి ఉంటారు. దేవుని ఆత్మను పొందుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆత్మ ద్వారా వారు ఒక స్థలంలో కూర్చబడుతున్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. కేరక్స్ ఒక వ్యక్తి సువార్త ప్రకటన చేస్తాడు, ప్రకటించువాడను అని చెప్తున్నాడు. అయితే దేవుని ఆత్మ ఆ పనివాడిని ఉపయోగించి ఆయనే ప్రజలను సమకూరుస్తాడు. అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్, ఆయనే ప్రజలను సమకూర్చి స్థానిక సంఘాన్ని ప్రారంభిస్తాడు. అయితే దేవుని చిత్త ప్రకారమే ఇది కూడా జరుగుతుంది. కొన్ని స్థలాల్లో కొంతమంది దేవుని చిత్తాన్ని గురించిన ఆలోచన లేకుండా తొందరపడి కొన్ని పనులు చేయొచ్చు, తమ అనుకూలత కొరకు కొన్ని పనులు చేయొచ్చు. దగ్గరలో లేదు అని అనుకొని 2-3 కలిసి ఒకవేళ చేయొచ్చేమో, అటువంటివి నిలబడవు. కారణం, ప్రభు యొక్క చిత్తానుసారం కాకుండా వేరే స్థలంలో స్థాపించబడింది అయినా సరే, అక్కడ అసెంబ్లీ లేకపోయినా సరే, ప్రభు యొక్క చిత్తానుసారంగా కాకుండా ఒకవేళ జరిగితే కొన్ని నిలబడవు. దేవుని చిత్తం ప్రాముఖ్యం. 16వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో మనకు తెలుసు, వారు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నారు. 16వ అధ్యాయం తిప్పండి. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీల ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చినప్పుడు బితునియకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. బ్రదర్, ఈ ప్రాంతంలో సంఘం లేదు బ్రదర్, మరి వెళ్ళి సువార్త ఇంతకుముందు వెళ్ళాం, అయినా సరే మళ్ళీ వెళ్దాం సువార్త చెప్దాం అని అనుకొని బయలుదేరి ఉండొచ్చు. కానీ యేసు యొక్క ఆత్మ బితునియకు వారిని వెళ్ళనీయలేదు అని మనం చదువుతున్నాం. ఎవరిని? పౌలుని, ఆయనతో పాటు ఉన్న వారిని. పౌలంతటి వ్యక్తి అయినా సరే, అయ్యా నేను చాలా స్థలాల్లో పని జరిగించాను, ప్రతి స్థలంలో సువార్త ప్రకటించాను, ప్రతి స్థలంలో ఆత్మలు రక్షించబడ్డాయి, ప్రతి స్థలంలో సంఘాలు ఏర్పడ్డాయి, నేను బయలుదేరి వెళ్తాను, ఒక 10 రోజులు ఉంటే ఇక్కడ సంఘం ఏర్పడుతుంది అని ఒక ఎస్టిమేషన్తో బయలుదేరడానికి వీల్లేదు. అతన్ని కూడా
దేవుని ఆత్మ నడిపించాలి, దేవుని చిత్తంలో అతడు ప్రయాణం అవ్వాలి. దేవుని చిత్తం అయితేనే అక్కడ ఒక సంఘ స్థాపన జరుగుతుంది అని మనం గ్రహిస్తాం. దీని యొక్క ఫలితం ఏంటంటే వారు అక్కడి నుంచి ఫిలిప్పీకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలో సంఘ స్థాపన జరిగింది. కాబట్టి ఏ స్థలములో ఏ సమయంలో సంఘ స్థాపన జరగాలో అది దేవుని చిత్త ప్రకారం ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రణాళికలో స్థాపించబడినవి మాత్రమే ప్రభు యొక్క ప్రణాళికలో వృద్ధి పొందగలవు. ప్రభు స్థాపిస్తే మాత్రమే ప్రభు వృద్ధి పొందిస్తాడు. మనుషులు ఎవరు కూడా నేను దీని వ్యవస్థాపకుడిని అని చెప్పడానికి అవకాశమే లేదు. ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అది సంఘముల యొక్క అభివృద్ధి ద్వారా జరిగే సంఘ స్థాపన. దూర ప్రాంతానికి మిషనరీ వెళ్ళి ప్రకటించవచ్చు. అది మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నది. విశ్వాసులే వెళ్ళి మరొక స్థలంలో వారు ఉద్యోగాల నిమిత్తం కాబోలు ఒకవేళ ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రొత్త నిబంధన పద్ధతి ప్రకారం సంఘం లేనప్పుడు సంఘ స్థాపన అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. మూడవది, స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉండగా అభివృద్ధిని బట్టి ఒక స్థలంలో మనం ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్నట్లుగా రక్షించబడిన వారు అనేక మంది ఉన్నారు. అక్కడ వారు ఆ సంఘం యొక్క సమ్మతితో ఆ సంఘం యొక్క సహవాసముతోనే వారు మరొక స్థానిక సంఘంగా అక్కడ ప్రభు కొరకు వారు కూడి రావడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ ఏదో గొడవపడి కాదు, లేక వేరే వేరే వాటి కొరకు కాదు, కానీ ఆ స్థానిక సంఘము ద్వారా స్థానిక సంఘాల యొక్క అభివృద్ధిలో భాగంగానే పెద్ద పెద్ద పట్టణాల్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ క్రొత్త నిబంధన సంఘ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నాం, మన దగ్గరికి అనేక గ్రామాల నుండి విశ్వాసులు చేరి వస్తున్నారు. మనం వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాం, వారు అక్కడ ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. ఏదో ఒక దినాన ప్రభు చిత్తమైనప్పుడు అక్కడ వ్యక్తుల్ని ప్రభు నడిపిస్తున్నప్పుడు, స్థానిక సంఘానికి కూడా ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఎక్కువ మంది విశ్వాసులు ఉన్న గ్రామాల్లో కానీ ఒకవేళ తక్కువ మంది ఉన్న విశ్వాసుల్లో మధ్య కానీ మనం చెప్పలేము, అక్కడ స్థానిక సంఘాల యొక్క స్థాపన జరగడానికి అవకాశం ఉంది. అయితే ప్రజలు చేరి రాగలిగినంత పరిధిలో ఒకటే స్థానిక సంఘం ఉంటుంది. స్థానిక సంఘం, లోకల్ అసెంబ్లీ అంటే ప్రజలు చేరి రాగలిగినంత పరిధిలో ఒకటే స్థలంలో ప్రభు సంఘాన్ని స్థాపిస్తాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ అసెంబ్లీ ఉంటే దగ్గరలో మరొక అసెంబ్లీ అనేది ప్రభు ఎన్నడూ స్థాపించాడు. ఆయన సాక్షార్థమై ఆయన నా మహిమ కొరకై ఒక స్థానిక సంఘాన్ని ఒక గ్రామంలో లేక ఒక ప్రాంతంలో ప్రభు స్థాపిస్తాడు. మనం ముగింపుకు వస్తున్నాం. యోహాను సువార్తలో ప్రభు అన్నాడు 14వ అధ్యాయంలో, నేను చేసే కార్యాలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు, వీటికంటే ఎక్కువవి కూడా చేస్తాడు, గొప్పవి చేస్తాడు అని ప్రభు అన్నాడు. చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. వీటికంటే గొప్పవి అంటే అద్భుతాలు అని అనుకుంటున్నారు. ఆ రోజుల్లో క్యాన్సర్ లేదయా, మరి ఇప్పుడు క్యాన్సర్ నుంచి మా ద్వారా ఒక వ్యక్తి స్వస్థత పొందాడు అని చెప్పు కాదు, ఆత్మీయమైన స్వస్థత. కొంతమంది అయ్యా మేము చనిపోయిన వారిని కూడా లేపామని చెప్తున్నారు. ఏం లాభం, మళ్ళీ చనిపోతారు. గొప్ప కార్యాలు అంటే అపోస్తల కార్యాల్లో మనం చదువుతాం, ఆత్మీయంగా గొప్ప కార్యాలు. ఒకవేళ రొట్టెలు పంచిపెట్టాడు ప్రభు, ఒకవేళ అటువంటి అద్భుత కార్యాలు జరగచ్చు, కానీ అది కొద్ది సమయం మాత్రమే వారి భౌతికమైన ఆకలిని తీర్చేది. జీవాహారమైన ప్రభువుని అందించడం గొప్ప కార్యం. ఆత్మలు రక్షించబడడం, మృతుల్లోంచి వారు తిరిగి లేవడం, ఆత్మీయంగా సజీవులు అవడం, ఇది గొప్ప కార్యం. ఇటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. ఆత్మీయంగా మాత్రమే కాదు, సంఖ్యాపరంగా అనేక మంది సంఘాల్లో చేర్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొద్ది ప్రాంతంలో మాత్రమే సంచరించాడు. ఇది భూదిగంతముల వరకు జరిగే పని. జియోగ్రాఫికల్గా గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆయన యూదుల వరకే పని జరిగించినట్లుగా మనం చూస్తాం, కానీ ఇది అన్యుల వరకు కూడా, అనాగరికుల వరకు కూడా చేరే పని. ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు, అపోస్తల కార్యాలు మనం చూస్తాం. విశ్వసించిన వారిలో ఆయన ఉండి జరిగిస్తున్న కార్యాలు. తెలుగులో వేరే వేరే పదాలు ఉపయోగించబడ్డాయి, అది ఇంగ్లీష్లో గ్రేట్ అని మనం చదువుతాం. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయంలో 33వ వచనంలో బహుబలం అని చదువుతాం, అధికమైన కృప అని చదువుతాం. 5వ అధ్యాయంలో మిగుల భయం అనే మాట మనం చూస్తాం. 8వ అధ్యాయంలో 1వ వచనంలో గొప్ప హింస అనే మాట మనం చూస్తాం. 8వ అధ్యాయంలోనే 8వ వచనంలో మిగుల సంతోషం అనే మాట కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ సంఘ కాలానికి ప్రభు ఉద్దేశించిన కార్యాలు. ఇవి స్థానిక సంఘాల ద్వారా జరుగుతాయి. ఈ స్థానిక సంఘాల్లో వ్యక్తిగతంగా మనం ఎలా చేర్చబడతామో, బాప్తిస్మాన్ని గురించిన విషయాలు, మిగిలిన విషయాలు తర్వాత మనం ధ్యానం చేస్తాం.